సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు. అలాగే RC-17 సినిమాని మరొక స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా వచ్చి రికార్డు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు రంగస్థలంకి సీక్వెల్ గా మరొక సినిమా కూడా చేయాలి అనే ప్లాన్ లో వీళ్ళిద్దరూ ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు సీక్వెల్స్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాపై మంచి బజ్ కూడా ఏర్పడింది. ఇప్పటికే సుకుమార్ పుష్ప 2 సినిమాతో పుష్పకి సీక్వెల్ తీస్తున్నాడు. ఇప్పుడు మరొకసారి రంగస్థలం సీక్వెల్ ని కూడా తీయాలని స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడట సుకుమార్. మొత్తానికి సుకుమార్ వరుస సీక్వెల్స్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇక దీంతో సుకుమార్ అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రంగస్థలం సినిమా టాలీవుడ్ ఆడియన్స్ కి ఆ రేంజ్ లో హై ఫీల్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో చిట్టిబాబు పాత్ర మరొకసారి హైలైట్ కాబోతోందని, ఆ పాత్రకు మరొకసారి చూడబోతున్నందుకు ఆనందంగా ఉందంటూ రామ్ చరణ్ అభిమానులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సుకుమార్ ఆర్య మూవీకి కొనసాగింపుగా ఇప్పటికే ఆర్య 2 అనే మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆర్య సినిమాతో పోలిస్తే ఆర్య 2 అంత స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి విమర్శల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు పుష్ప 2 తీస్తున్నాడు. అలాగే రామ్ చరణ్ తో తీయబోయే సినిమా రంగస్థలం అని తెలుస్తోంది. చిట్టిబాబు పాత్రని మళ్ళీ వెండితెర మీద చూపించడానికి సుకుమార్ రెడీ అవుతున్నాడు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. పార్ట్ 1కి మించి ఈసారి పాన్ ఇండియా స్థాయిలో రంగస్థలం 2 చిట్టిబాబు ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న RC-17 సినిమా రంగస్థలం 2 అయితే అది మెగా ఫ్యాన్స్ కి పండగే. పార్ట్ 1తో టాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన రామ్ చరణ్ రంగస్థలం 2తో వస్తే పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం.